Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. కార్యక్రమాలు నిర్వహించింది. అందులో ఒక ముఖ్యమైన పండుగ బెల్ట్ షాపుల పండుగ మర్చిపోయినట్లు. సరే, ప్రభుత్వ అనేకమైనటువంటి విజయాలు సాధించినట్టుగా దశాబ్ది ఉత్సవాల లోపల చెప్పుకున్నటువంటి ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినటువంటి ప్రకారంగా రేపు 22వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 శాసనసభ నియోజకవర్గాల్లో 10 రకాల వైఫల్యాలతోటి ముఖ్యమంత్రి గారి 10 తలలను ఏర్పాటు చేసి దిష్టి బొమ్మలు దగ్ధం చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. రేపు ఈ కార్యక్రమంలో దశాబ్ది దగ పేరు మీద టీఆర్ఎస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు తెలియజెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా, అందులో ముఖ్యంగా కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో బలహీన వర్గాలకు సంబంధించిన ఒక 15 కులాలకు ₹1,00,000 బీసీ బంధు పేరు మీద ఇస్తామనే ప్రకటన చేసింది. దానికి అప్లికేషన్ డేట్ కూడా ఇచ్చి అప్లికేషన్ లోపల మరి ఆర్థిక సర్టిఫికెట్ అంటే ఆదాయ ధృవీకరణ, కుల ధృవీకరణ తీసుకోవాలని చెప్తే నేను మీ యొక్క వార్తలను చూసినా చాలా టీవీల్లో పేపర్ల హుజురాబాద్ కార్యాలయంలో ఏం జరుగుతుందో మీరే ప్రత్యక్షంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చూపెట్టారు. కానీ దురదృష్టం, మీరు చూపెట్టినటువంటి వార్త స్థానికంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గంగుల కమలాకర్ దృష్టికి పోనట్టున్నది. దాని ఆయన మాత్రం ఏం స్పందించలేడు. ఆయన ఎంతసేపు రాజకీయపరమైనటువంటి మాటలు మాట్లాడుతూ నేను ఒకటే సవాల్ చేస్తాను హుజురాబాద్ నుంచి, నువ్వు నిజంగా మొగోడివైతే తెలుగుదేశం పార్టీలో ఉండి వరుసగా గెలిస్తే అప్పుడు హీరో. మేము కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 540 పార్లమెంట్ సీట్లు పోటీ చేస్తే 500 సీట్లు ఓడిపోయింది. అలా నేను కూడా ఓడిపోయినా. కానీ ఆయన నన్ను దృష్టిలో పెట్టుకొని అవుట్డేటెడ్ అన్నాడా, లేకపోతే రేపు పొద్దున కరీంనగర్లో శాసనసభకు పోటీకి వస్తుండే వినోద్రావు, అందరు అక్కడ ఉన్నటువంటి వర్గాలు, ఇది మా సీటు, ఇది వెలమల సీటు, మావోడే ఉండాలని మిగతా రాజకీయంగా కొంతమంది వినోద్రావును కరీంనగర్ శాసనసభకు తీసుకొస్తున్నారు. కాబట్టి ఆయన కూడా 2 సార్లు ఓడిపోయిండని ఆయనను నా పేరు మీద పెట్టి అప్రమట్టం కదా ఏ లచ్చిగా అని చెప్పి వేరే లక్ష్మణరావు తిట్టాలంటే లచ్చిగా ఏం చేస్తున్నారో తిట్టినట్టుగా ఉండడానికి కొరకు నా మీద అవుట్డేటెడ్ అని ఈ మాట వినోద్రావు దెబ్బ తాకేదట్టు అన్నడా అనేటువంటిది ఒక అనుమానం నాకుంది. నేను ఈ సందర్భంగా కూడా నేను మాట్లాడాలి కాబట్టి నేనేమంటున్నాను, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి మారలే. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండి కూడా 2014లో కనీసం చంద్రశేఖరరావు ఆనాడు నన్ను అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమకారుడిగా నన్ను ప్రశంసించినప్పుడు పోయి కూడా సార్ మీరు పార్లమెంట్ మెంబర్లకు సంబంధించిన పోటీ పెట్టద్దు అనేటువంటి దిగజారుడు రాజకీయం చేయలే. మేము మా దగ్గర మాకు పోటీ చేసి గెలవడానికి అవకాశం ఇచ్చే విధంగా రాజకీయ వ్యభిచారాన్ని చేసేటువంటి ప్రయత్నం చేయలే. నిక్కచ్చిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన పొటెన్షియల్ ఉన్నాం. నీలాగా ఇలా మంత్రి వస్తూ ఉన్నాడు, కేటీఆర్ స్వయంగా నోటి నుంచి చేరు పటాక, కుక్క పటాక, దొమ్మరిగడ్డలు వేస్తున్నటువంటి మాట నేను మాట్లాడలే. ఈ మాటలు నా గురించి ఆయన ఏం మాట్లాడిందో తెలుసు కేసీఆర్ గారు. కానీ ఇదే గంగుల కమలాకర్ గారి గురించి కేటీఆర్ గారు చేరు పటాక, దొమ్మరిగడ్డలు వేస్తున్నని చెప్పిన వ్యక్తి ఇలా టీఆర్ఎస్లో కలిసి తెలుగుదేశం నుంచి నేను మగవాడిని గొప్పవాడిని ఎట్లనయా అనద్దు. సంస్కారం లేదు కావచ్చు కానీ ఇక అడ్డొస్తా ఉన్నది అంటే అటువంటి పూర్తిగా దిగజారుడు తరంగా మాట్లాడుతూ ఉంటుంటే ఇలా చెప్తా ఉన్నాయి. ఇలా వినోద్ గారు కూడా గెలవకపోవడము, ఓడిపోవడం రాజకీయాల్లోకి సంబంధించిన ఒక కొత్త. ఎన్టీ రామారావు గారు కూడా ఓడిపోయిండ్రు, దాని తర్వాత ఇందిరాగాంధీ గారు ఓడిపోయిండ్రు, నీ పార్లమెంట్ సభ్యుడు వినోద్రావు ఓడిపోయిండు. అందరికంటే ఎక్కువ నీ ముఖ్యమంత్రి కూతురు, మా అయ్య రాజకీయాల్లో లేడు, నీ లీడర్ ముఖ్యమంత్రి కూతురు కవిత కూడా ఓడిపోయింది కదా. మళ్ళీ వాళ్ళ అయ్యే ముఖ్యమంత్రి కాబట్టి అవుట్డేటెడ్ కాకుండా ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది కావచ్చు. నాకు అటువంటిది నా లీడర్లు చొక్కారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, లేకపోతే వెంకటస్వామి గారు, సత్యనారాయణ చనిపోయారు కదా. ఏ శాశ్వతం నేను అడుగుతాను. ఇలా 2000 నువ్వు కార్పొరేటర్ పోటీ చేసిన 2006-07లో కౌన్సిలర్ గెలిచిన తర్వాత నువ్వు ఎమ్మెల్యే గెలిస్తే ఆ సీటు కాలైతే నువ్వు గెలవలే. అక్కడ మా అశోకరావు, నడిపల్లి అశోకరావు కౌన్సిలర్ గెలిచిండు, నువ్వు అసమర్థుడు అన్నట్టేనా? 2004లో కేసీఆర్ ఎంపీ, 2004 నుంచి 2009 మధ్యలో
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మొట్టమొదటిసారి ఎన్నికలైతే 50 సీటాలు ఒక కట్ల సతీష్ ఒక్కడే గెలిచిండు. నేను ఎప్పుడు మున్సిపల్లో ఎవరు గెలుస్తారు? నాకు 300 మున్సిపల్ కౌన్సిలర్లు ఉంటారు, 500 మంది ఎంపీటీసీలు ఉంటారు, 35 మంది జడ్పీటీసీలు, 10 మున్సిపల్ చైర్మన్లు, పార్లమెంట్ సభ్యుడు, కౌన్సిలర్ దాకా కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో కాంతరం చేసేటువంటి లీడర్షిప్ ఉన్నది పార్లమెంటు. పార్టీ ఉంటే గెలుస్తాడు, లేకపోతే ఒకడు కూడా పార్లమెంటు సభ్యుడు తన వ్యక్తిగత సత్తా మీద గెలిచినట్టు దేశంలో ఓడుంటాడు. అట్లుంటే నీ చేతగానే నీ ఎంపీ వినోద్ రావు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి 7 శాసనసభ్యులు గెలిచిన తర్వాత ఓడిపోయిండు. ఆడు చేతగానోడా నేను చేతగానోడా? ఒక్కసారి నువ్వు ఆయననే అన్నావు, నాకు తెలుసు. రేపు పొద్దున ఎమ్మెల్యే మీద ఆశపడుతుంది కాబట్టి అవుట్డేటెడ్ అని ఇండైరెక్ట్లీ వినోద్ రావుని కొట్టేవాడు నాకు తెలుసు. 7 ఎమ్మెల్యేలు ఉండి నాకు 7 ఎమ్మెల్యేలు ఓడిపోయినారు. 7 ఎమ్మెల్యేలు, 30 మంది జడ్పీటీసీలు, 10 మున్సిపల్ చైర్మన్లు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంపీ ఓడిపోతే ఇంకొక మాట చెప్తాను. నేను నా పార్టీలో ఉన్నప్పుడు నా పార్టీ కొరకు బరాబర్గా పార్టీ ఇలా నేను నా పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది అని అంటలేమే. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కొద్దిగా అప్పుడప్పుడు గడ్డుకాలం వచ్చింది. కానీ అయినా నీచమైన చౌకబారు దిగజారుడు రాజకీయాలు చేయలే. కరీంనగర్ ఎమ్మెల్యేగా 2018లో పోటీ చేస్తూ 2018లో హుజురాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఈటెల రాజేందర్కి పైసలు పంపినటువంటి వ్యక్తి నువ్వు కాదా? నీ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టుకునే దొంగ రాజకీయం చేశావు నువ్వు. అందుకే ఇలా ఒకటే మాట చెప్తాను మళ్ళీ నువ్వు అన్న మాటలు నన్ను కాదు వినోద్ రావు నువ్వు దృష్టిలో పెట్టుకుని. ఆయన కూడా 2 సార్లు ఓడిపోయాడు నాలాగా, ఆయననే అన్నావు. కానీ కాంగ్రెస్ పార్టీ బలహీనం కూడా నేనే కారణం అంటే నేను కాంగ్రెస్ పార్టీ బలహీనం ఉన్నది రా విధానికి జరగదు, నేనేం చేయాలి? ఇప్పుడు లేస్తుంది చూడు. కర్ణాటక ఎన్నికల తర్వాత నీలాంటి గడీలు గులగొట్టి బిడ్డ కింద పడే తొక్కితే ఆ బోట్లలో కింద పడుతుంది చూడు. అట్లా కాదు, రోడ్డు మీదనే కింద పడే పరిస్థితి వస్తుంది. ఇక నీకు 2 సార్లు డ్యామ్లలో పడే పరిస్థితి వచ్చింది. ఆ బరువు భరించలేకపోయింది. ప్రజలు నిన్ను కూడా గట్లే భూదేవి భారం భరించలేకపోతుంది. లేదా నేను అందరూ మంచి ఉండాలని కోరుకుంటాం, కానీ వాస్తవం మా పార్టీ కొంచెం బలహీనం ఉన్నావా లేవా? ఇలా మాట్లాడే ముందు కొంచెం ఎప్పుడు కూడా మంచి చెడు ఆలోచన చేయాలి. వాట్ పార్టీ మారి నన్ను అడుగుడు ఏందయ్యా? మేము ఒకవేళ అట్లా రాజకీయంగా కుమ్ముక్క కాదలుచుకుంటే 2014లో కేసీఆర్ గారు మీరు మాకు పోటీ పెట్టద్దంటే ఒక విషయంలో తెలంగాణ దక్షిణలో తెలంగాణ కొట్లాడేటువంటి వ్యక్తులుగా అటువంటి గౌరవం ఉండే. కానీ ఎన్నడూ కూడా ప్రగతి భవన్ ఓడం కానీ టీఆర్ఎస్ పార్టీతో ఒక చిన్న లాలుచి కానీ చేసుకోకుండా ఇలా ధైర్యంగా నువ్వు మంత్రి నీ దగ్గరికి వెళ్ళడం నచ్చినమా విధవా అని అడుగుతావు ఏదైనా పని మీద. ఇల్లీగల్ పని గింత అక్కడ ఏదైనా తప్పు పని చేసే అవకాశం కూడా రానిగా. నేను వ్యాపారస్తుని కాదు, నాకు ఏం భయంలే. నువ్వు పొద్దుగా లేస్తే వ్యాపారం చేస్తావు. నా కుటుంబ సభ్యులను వ్యాపారం చెప్పిన నా మీద కక్ష పట్టి ఇవ్వడం చేస్తే మాత్రం మీరు నిజాయితీగా చేసుకోవాలి మీ వ్యాపారాలని చెప్పిన అటువంటి పరిస్థితి ఉంటే ఎలా నువ్వు మాట్లాడతారు? చెట్టు నువ్వు వినోద్ రావు సపోర్ట్ చేయలేదని, బండి సంజయ్కి సపోర్ట్ చేసినావని, బండి సంజయ్ నీకు సపోర్ట్ చేసిండని, నీకు వ్యతిరేకంగా ఉన్న రవీందర్ సింగ్ చైర్మన్ ఇచ్చిండని, నీకు వ్యతిరేకంగా సునీల్ రావు మేయర్ చేసిన, నీకు కోపం టీఆర్ఎస్ వినోద్ రావు మీద డైరెక్ట్ తిట్టు దమ్ముంటే, నీ టికెట్ కట్ చేస్తున్నా ఆక్రోషం ఉంటే వాళ్ళ తిట్టు. నా పేరు పెట్టేది కొట్టుడు లచ్చిగా ఉంటున్నాడు కోడలు తిట్టలేక ఓళ్ళ కోడి మీద పెట్టి నీ అబ్బాయి ఏంది తిట్టినట్టున్నది నా మీద లెక్క. గంగుల కమలాకర్ది మొగోని అయితే ఇప్పుడు కూడా మళ్ళీ తెలుగుదేశంలో చేరే నా మీద పొడి చేసుకురా బాబు సవాల్. నీ పార్టీ ఇది రుజువైందనే జగమెరిగిన సత్యమే కదా. జిల్లా మంత్రిని అంటూ ఇక్కడ పక్కన హుజురాబాద్ మండలంలో ఎంఆర్ఓ కార్యాలయంలో సర్టిఫికెట్లకు ఇబ్బంది పడుతుంటే నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఇక ఆయన వడ్ల ధాన్యం కొనుగోలు సివిల్ సప్లైస్ మినిస్టర్ మీరు చెప్పండి. రైతులను ఇంత నేరుగా దోసుకుంటున్నా లేదా మీరు చెప్పండి. 42 కిలోల పేరు మీద జోకిన తర్వాత కూడా రైస్ మిల్లర్ల దగ్గర పోయి తక్కుపట్టి ఇయ్యక ప్రతి ట్రాక్టర్కు 3-4 క్వింటాలు కొడుతుంటే దున్నపోతులకే బలిసినవు తప్ప ఈ రైతులను ఆదుకోవడానికి నువ్వేనా ప్రయత్నం చేసినావా అని అడుగుతాను. ఇలా సిగ్గుందా కనీసం? ఇక మీరు మాట్లాడితే ఎట్లా? నేను అడుగుతున్నా ఇలా ప్రశ్న. అరే ఒక్కసారి నేను కాంగ్రెస్ పార్టీ బలహీనానికి నేనే కారణం అంటే దేశవ్యాప్తంగా బలహీనపరిచేంత శక్తి నాకుందా?
పెద్ద పెద్ద నడిపారు. జానారెడ్డి సాబ్ 18 ఏళ్ళు మంత్రి. సరే ఓడిపోవడం గురించి ఆయన అన్న మాట నాకు స్పష్టంగా అర్థమైంది. మళ్ళీ అదే ప్రెస్ కాన్ఫరెన్స్లో పొన్నం ప్రభాకర్ మా మిత్రుడు, అరే నువ్వు ఇలా గంగుల కమలాకర్ మీద బండి సంజయ్ ఎటువంటి ఆరోపణలు, దాల్చగాడంటే కుక్క నొట్టినట్టు కొడతామంటే ఎన్ని రకాల మాట్లాడుకున్నారో మీరు చెప్పండి. అటువంటి వాళ్ళు ఇలా వెంకటేశ్వర కళ్యాణంలో కలుస్తారు, ఫౌండేషన్లో కలుస్తారు, ఇంకొకడ కలిసి చెట్టపట్టలు వేసుకొని తిరుగుతారు. మీకు అండర్స్టాండింగ్ ఉంటుంది. మీరు దొంగలు. ఇలా బీజేపీ వాళ్ళు అంటారు, నేను నా మాటలు అన్నట కేసీఆర్కి లాభం జరగడానికి మాట్లాడుతున్నాను బీజేపీ వాడు అంటాడు. అరే పొన్నం ప్రభాకర్ నిక్కచ్చు. నేను ఇలా నువ్వు కట్టిన మహాలక్ష్మి టెంపుల్ కావచ్చు, లేకపోతే నువ్వు కట్టి ఇంకో కాడికి ఇద్దరు గంగుల కమలాకర్ రమ్మన్నా, బండి సంజయ్ రమ్మన్నా తడి బట్టలతో వస్తా, మీరు రండి. నేను ఎక్కడ అవినీతికి పాల్పడలే. నీలాగా ల్యాండ్, శాండ్, మైన్, వైన్ మాఫియా కాదు. పొద్దున్న లేస్తే ఏడ ఖాళీ జాగా పడతాడా కబ్జా చేసి నిన్నటికి నిన్న వచ్చింది హైదరాబాద్లో వట్టి నాగలపల్లె ఏంటంటే 100 ఎకరాల 100 కోట్ల జాగా. అధికార పార్టీలో ఉండి కరీంనగర్లో ఖాళీ జాగా కనబడితే దోపిడీ. ఇక్కడ కూడా అట్లే జరుగుతుండొచ్చు కదా. ఇటువంటి పరిస్థితులల్లా నీకు ఏమాత్రం కనీసం నేను బలహీన వర్గాల శాఖ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నా, నువ్వు ధనికుడు కోటీశ్వరుడు కావచ్చు, కానీ నువ్వు బలహీన వర్గాల బిడ్డవే. బలహీన వర్గాల శాఖను తీసుకున్నావు. ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అన్ని కులాలకు ఇస్తలేవు. కొన్ని కులాలను బిచ్చగాలం చేసేటువంటి విధంగా చేసే విధంగా ఊరికనే ₹1,00,000 పేరు ఇచ్చే సర్టిఫికెట్ల కొరకు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరే ప్రత్యక్ష సాక్షులు. కనీసం దాని సోయిందా, రాత్రి తాగింది దిగిందా లేదా? నేనేం ఉత్సవాలకు వచ్చి అమ్మాయిలను లాడ్జ్లకు తీసుకోపోలే, టీవీలలో ఆరోపణలు నా మీద రాలే. నాకు తెలియదు, నాకే తెలియదు. ఇంతకుముందు నేను ధర్మం అంటే ఎన్నికలు నడిచినాయంటే ఇంకోటి నా పిల్లలు ఇచ్చేది ఉన్నా. ఆ ఆకారం చూస్తే అమ్మాయిలు కూడా దగ్గరికి ఎట్లా వస్తారో నాకు తెలియదు. కానీ సిగ్గనిపించాలి కదా. ఆ ఇంట్లో వాళ్ళు కూడా నాకు అందరు కుటుంబ సభ్యుల దగ్గరనే, కానీ ఆ కుటుంబ సభ్యులు కూడా వీళ్ళని చూస్తే ఇంట్లో ఎట్లా భద్రతగా వీరి మధ్యలో తిరగాలంటే ఎంత అభద్రతగా ఫీల్ అవుతుండొచ్చు. అరే అటువంటి వాడు నన్ను రాజకీయాల విద్యాయేష్ నేను చెప్తున్నా. మా నాయన రాజకీయాలే. నేను 1987లో ఏబీవీకి వ్యతిరేకంగా ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో అధ్యక్షుడిగా గెలిచి నేను రాజకీయం స్టార్ట్ చేసిన. ఆనాడే నన్ను చంపేయాలని ఏబీపీలో బీజేపీ ప్రయత్నం చేస్తే తలకే వలిగింది. అప్పటి నుంచి ఆనాటి నుంచి నిరంతరంగా ఫుల్ టైమర్గా ఒక మామూలు రాజకీయం లేనటువంటి కుటుంబం నుంచి వచ్చి జిల్లా అధ్యక్షుడినైనా, రాష్ట్ర అధ్యక్షుడినైనా, మార్కెట్ చైర్మన్ అయినా, ఎంపీ అయినా, కన్వీనర్ అయినా తెలంగాణ ఉద్యమం కోసం ఎట్లా ఎక్కడైనా చిన్న మచ్చ చూపెట్టరా వెదవనా కొడుక. నీ దగ్గర నీకున్నది. ఇక్కడ నీ పార్టీ శాసనసభ్యుడు ఓడిపోతే బలహీన వర్గాల మంత్రి కావచ్చు అని నక్క లెక్క, కుక్క లెక్క ఆడ కూర్చొని నువ్వు ఇవాళ ఇక్కడ శాసనసభ్యుడు ఓడగొట్టడానికి ప్రయత్నం చేసినావు కాంగ్రెస్ అభ్యర్థికి పైసలు ఇచ్చి. ఇది జగమెరిగిన సత్యం కాదు, మీకు తెలియదా? నేను అడుగుతున్నా ఇవాళ. అందుకే రాజకీయాల్లో గెలుపుకోవటం లేస్ కాంగ్రెస్ పార్టీ నీలా. నేను ఒకటే మళ్ళీ కూడా సవాల్ చేస్తాను. నువ్వు మొగోడివి అయితే దీనికి అనేక అర్థాలు ఉన్నాయి. నువ్వు మొగోడివి అయితే తెలుగుదేశంలో ఉండి గెలిచి నన్ను అంటే అర్హత ఉండేది. నేను ఆ భగవంతుని ప్రార్థిస్తే ఒక్కరోజు మళ్ళీ వచ్చి నా ఇంటి ముఖం తెలుసుకొని అపాయింట్మెంట్ అడిగే రోజు వస్తుంది బిడ్డ. గంగుల కమలాకర్ జాగ్రత్త అని చెప్తాను. రాజకీయాలు ఓడిపోయినామని భయపడి ఓలే. నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నాం. ప్రజా సమస్యలు నా దృష్టికి వచ్చినప్పుడు కొట్టాడుతూనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్నాం. ఇవాళ పులి పక్కవరితో సార్కలు పోతాయనో లేకపోతే ఆడు బాగా తొట్టానో సార్కలు చూసుకుంటే పులి అవుతాడు కాదు. నాగడ తొట్టు ఉండొచ్చు, ఆర్థికంగా ఉండొచ్చు. గెలిపే క్రైటీరియా అంటే నువ్వు ఇంకా 10 సార్లు గెలిచినా నేను నాయకుడు అన్నారు. ఓడిపోయిన పొన్నం ప్రభాకర్ బరాబర్ తెలంగాణ రాష్ట్రంలో నాయకుడు అంటారు. మాట్లాడుతుంటే రా బహిరంగ చర్చకు. ఊరికేనే మంది వాగాదులు ఉన్నారని. అరే నువ్వు పార్టీ మారినావా లేదా? మారినాక నువ్వు ఇంకెందుకు వందరా? నువ్వు వ్యభిచారి కింద నువ్వు పార్టీ ద్రోహం చేసినట్టువే కదా. నీకు ఎన్టీ రామారావు నమ్మి టికెట్ ఇస్తే నేను ఒక్కటే మాట. నేను చిన్నగా 2014లో ఒకవేళ మేము పార్లమెంట్ సభ్యులు వాడను మొన్న కూడా చర్చ జరుగుతోంది. అరే ఎందుకు తెలంగాణ పార్లమెంట్లో మళ్ళీ గెలవలేకపోయి. నేను కాదు, పాపం బందా జగన్నాథ్, రాజయ్య, వివేక్ గారు, మధు యాష్కి అందరూ ఓడిపోయినామే. తెలంగాణ కోసం పోరాడిన తర్వాత ఓడిపోతే దానికే మాకెన్నటి బాధలే. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన సంగతి ఏంది? అటువంటి ప్రాణాలు అర్పించినటువంటి దాని అధికారం మీద పేలాలు ఏర్కొంటున్నటువంటి తెలంగాణ ద్రోహుల సంగతి ఏంది?